శ్రీమన్మహాభారతము 859వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 52వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, ధర్మరాజు బృహదస్వుడు అనేటటువంటి మహర్షితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ మహర్షి, మేము ఈ అరణ్యవాసములో అనేకమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉన్నాం. జూదము జరిగిన నాడు ధృతరాష్ట్రుని కుమారులు దుర్యోధనాదులు అన్నటువంటి మాటలు, నిందా వాక్యాలు అవన్నీ తలుచుకుంటూ గడుపుతూ ఉన్నాం. అయితే యస్మిశ్చైవ సమస్తానాం ప్రాణా గాంధీవ ధన్వని వినా మహాత్మనా తేన గతసత్వ ఇవ భవం. ఓ మహర్షి, మా ప్రాణాలన్నీ మా అర్జునుడి మీదనే ఉన్నాయి. ఇప్పుడు ఆ అర్జునుడు లేకపోవటం వలన మేమంతా శక్తిహీనులమైనట్లుగా ఉన్నాము. మా అర్జునుడు ప్రియవాది, మహనీయుడు, దయామయుడు. అట్లాంటి అర్జునుడిని కదా ద్రక్ష్యామి బీభత్సం కృతాస్త్రం పునరాగతం. అట్లాంటి అర్జునుడు మళ్ళీ దివ్యమైనటువంటి అస్త్రములను సంపాదించి తిరిగి రావటము ఎప్పుడు చూస్తానో కదా. ఓ మహర్షి, నా వంటి అదృష్టహీనుడిని ఇతఃపూర్వము మీరు ఎక్కడైనా చూశారా? కనీసం విన్నారా? ప్రబలమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి నా వంటి పురుషుడు ఈ లోకములో ఉండనే ఉండడు అని నేను అనుకుంటున్నాను అంటూ ధర్మరాజు తన బాధను వ్యక్తపరచగానే బృహదస్వ మహర్షి ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ధర్మజా, నాకంటే అదృష్టహీనుడు, దుఃఖితుడు అయినటువంటి పురుషుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఉన్నాడా అని కదా నువ్వు ప్రశ్నించావు. మీకంటే ఎక్కువ దుఃఖాన్ని అనుభవించిన మహారాజు ఒకరున్నారు. ఆ కథ వినాలి అని అనుకుంటే చెబుతాను అని అనగానే ధర్మరాజు వెంటనే, హే భగవన్, దయచేసి చెప్పండి అని అడిగాడు. అప్పుడు బృహదస్వ మహర్షి ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ధర్మజా, మీకంటే ఎక్కువ దుఃఖాన్ని పొందిన మహారాజు ఒకరున్నారు. అతని కథను నువ్వు నీ సోదరులతో పాటుగా సావధానముగా విను. నిషధ దేశములో వీరసేనుడు అనేటటువంటి ఒక మహారాజు ఉంటూ ఉండేవాడు. అతనికి ధర్మార్థములు బాగా తెలిసిన నలుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ నల మహారాజును పుష్కరుడు మోసముతో జయించాడు. ఇక ఆ తర్వాత ఆ నలుడు వనవాసం సుదుఃఖార్తః భార్యయా న్యవసత్సహ. ఆ నలుడు రాజ్యభ్రష్టుడై దుఃఖార్తుడై భార్యతో సహా అరణ్యవాసం చేశాడు. ఓ ధర్మజా, అరణ్యవాసము చేస్తూ ఉన్నటువంటి ఆ నలునికి న తస్య దాస న రథః న భ్రాత నచ బాంధవాః. ఆ నలునికి రథము లేదు, అన్నదమ్ములు లేరు, బంధుజనము లేరు, భృత్యులు లేరు, ఎవ్వరూ తోడుగా లేరు అరణ్యవాసములో. కానీ నీకో నీ వెంట పరాక్రమవంతులైనటువంటి నీ తమ్ములున్నారు. బ్రహ్మకల్పులైనటువంటి ద్విజశ్రేష్ఠులందరూ నీ చుట్టూ ఉన్నారు. అందువలన ఓ ధర్మజా, నువ్వు ఏమాత్రమూ దుఃఖింపవలసినటువంటి పని లేదు అని బృహదస్వ మహర్షి అనగానే ధర్మరాజు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు.
ఓ మహర్షి, మహాత్ముడైనటువంటి నల మహారాజు చరిత్రను విస్తారముగా వినాలి అని అనుకుంటున్నాను. నలుని కథను చెప్పవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను అంటూ ధర్మరాజు బృహదస్వ మహర్షిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ,
నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.